హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీస్‌లో ఎన్నో వెరైటీస్ ఉన్నా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా, సింపుల్‌గా అండ్ టేస్టీగా అయిపోతుంది. చాలా బావుంటుంది. సో, ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు గానీ, లేదా వంట చేసే టైం లేనప్పుడు గానీ, ఒకసారి కర్రీని ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలో ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 ఇలాచి, 2 లవంగాలు, అలాగే ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టమాటోల్ని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ సిమ్‌లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేశాక ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ వేశాను. ఎగ్స్ వేశాక వెంటనే కలపకూడదు. సో, ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎగ్స్ వేశాక గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇలా 3 ఎగ్స్‌ని సెపరేట్‌గా రెండో వైపుకి టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో, ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో వైపుకి కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో, చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఫాస్ట్‌గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకైనా ప్రిపేర్ చేసి పెట్టేయొచ్చు. సో, ఇలా రెండు వైపులా ఎగ్స్‌ని టర్న్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే గనుక ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.